గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మన విజయనగరం ప్రజలందరికీను. అట్ ద సేమ్ టైం మన కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక జాబ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అదర్ దాన్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ఏదైతే మన ప్రజలకి ప్లస్ యూత్కి అట్ ద సేమ్ టైమ్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ ప్రపోజల్స్తో ఉన్న వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అందుకే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ జనరేటింగ్ పర్పస్ మీద ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం జరిగింది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కామన్ పర్సన్ క్వరీస్ అని పెట్టాను. అట్ ద సేమ్ టైం క్వరీస్ అండ్ అప్డేట్స్ అని సబ్లో ఉంటుందండి. మీరు ఒకసారి చూడండి. ఇది ఏంటంటే వాచ్ చేయండి ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎంచుకున్న ప్లాట్ఫామ్ మాత్రమే. యాక్చువల్లీ మనం ఇందాక ఫస్ట్ షార్ట్స్ వీడియో చేసేటప్పుడు జాబ్ ఇన్ఫర్మేషన్స్ 2 కేటగిరీ వైజ్గా మనం అందులో చెప్పబడింది. అవి ఏంటి పర్టికులర్స్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ కంటిన్యూటీ వీడియోలో నేను డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఫస్ట్ కేటగిరీ అయితే ఎంఆర్టీఈ కెరీర్స్ ఎంసీటీపీ అనే సంస్థ నుంచి వచ్చిందండి. ఇది ఫ్రీ ఎంట్రీ జాబ్ ఫెయిర్, ఓవర్ 15,000 జాబ్స్ ఆపర్చునిటీస్ పర్ డే. ఒక ప్లాట్ఫామ్ అండి ఇది. ఎంగేజ్ విత్ మోర్ దాన్ కంపెనీస్ అండి. అంటే ఒక 6 కంపెనీస్తో ఈ ప్లాట్ఫామ్ అనేది అసోసియేట్ అయ్యిందని మనకి ఈ విషయం అర్థమవుతుందండి. యాక్చువల్లీ దీని డే టు టైం వచ్చేసి 6th సెప్టెంబర్ 2025. ఈ ఇయర్ సెప్టెంబర్లో 6th సాటర్డే 9 AM 3 PM ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 వరకు ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని 6 కంపెనీలు అక్కడికి వస్తాయి. 6 కంపెనీలతో కూడా మనం ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఆ డే టు టైము 6th సెప్టెంబర్ 2025 సాటర్డే ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు. అట్ ద సేమ్ టైం ఈవెంట్ వెన్యూ ఎక్కడ ఇచ్చారంటే హోటల్ గ్రాండ్ మిలాన్ నియర్ 48A లాస్ట్ బస్ స్టాప్ ఉడా కాలనీ మాధవధార విశాఖపట్నం. ఇది ఏ ప్లేస్లో జరుగుతుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. హోటల్ గ్రాండ్ మిలాన్ నియర్ 48A లాస్ట్ బస్ స్టాప్ దగ్గరంట, ఉడా లేఅవుట్ మాధవధార అంటండి విశాఖపట్నం. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది వీళ్ళు ఇందులో రాశారు. బ్రింగ్ మల్టిపుల్ రెజ్యూమెస్ మినిమం 6 numbers, అంటే 6 రెజ్యూమెస్ అంటే బయోడేటాస్, సివిస్ మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో కంపెనీ వాళ్ళకి ఒక అప్రైజల్ లాగా ఉండేటట్టు మీ రెజ్యూమ్ని చేసుకొని ఒక 6 కాపీస్ని తీసుకొని వెళ్ళండి. క్యాండిడేట్ క్వాలిఫికేషన్స్ 10th ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. క్యాండిడేట్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు ఏం చదువుకున్నారు, 10th చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, డిప్లొమా చదువుకున్నా, ఐటీఐ చదువుకున్నా, గ్రాడ్యుయేట్స్ చదువుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్నా వీళ్ళందరూ కూడా ఈ జాబ్ ఫెయిర్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇది వినియోగించుకోండి, వదులుకోకండి. ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం ఏజ్ 18 years అంటండి. ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ వాకింగ్. ఇందులో కొత్తగా చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకి ప్లస్ ఆల్రెడీ చదువుకొని కొంత ఏదైనా ఒక ఫార్మ్స్ కానీ కంపెనీస్ కానీ లేదా వేరే దగ్గర వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్ళకి కూడా ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చండి. మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడే ఇస్తాను. కంపెనీస్ ఏటేటి ఇందులో అసోసియేట్ అయ్యిందో వీళ్ళు కొంచెం రాశారండి. టాటా, భారత్ బయోటెక్, ఎంఆర్ఎఫ్, ఫ్లిప్కార్ట్, ఇంకా అదర్ డిజిటల్ సొల్యూషన్స్, అదర్ ఒక 2 కంపెనీస్ ఉన్నాయండి.
టోటల్ 6 కంపెనీస్. జాబ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి రాశారు. వైజాగ్, హైదరాబాద్, ఎలమంచిలి, హొసూర్ అంటే టిఎన్ అని పెట్టారు. నాకు తెలిసి టిఎన్ అంటే తమిళనాడు అనుకుంటున్నాను. సో హొసూర్, తమిళనాడులో ఉన్న హొసూరు దగ్గర కూడా వీళ్ళు జాబ్ లొకేషన్ ఇచ్చారండి. జాబ్ లొకేషన్స్ మళ్ళీ చెప్తున్నాను: వైజాగ్, హైదరాబాద్, ఎలమంచిలి, హొసూర్, టిఎన్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రత్యేకించి ఒక బ్లాగ్ లాగా ఇచ్చారు. ఫ్రీ ఫుడ్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ కంపెనీస్ పక్కనే, జాబ్ లొకేషన్ పక్కనే ఈ బ్లాగ్ అనేది ఇచ్చారండి. దాని అర్థం ఆ కంపెనీస్లో ఒకవేళ జాబ్ వస్తే ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా వాళ్ళే కల్పిస్తారని అర్థం అని నేను అనుకుంటున్నాను. అది మేబీ అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఫోన్ నెంబర్స్ అండ్ కెరీర్ వెబ్సైట్ కూడా ఇచ్చారండి. 7330679333, 9701610016, 74164, 39696, 93466, 88167. మెయిల్ ఐడి HR@mrtech, MRTECHILDCAREERS.com. ఇది ఫస్ట్ మా కేటగిరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద జాబ్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ కోసం అండి. బట్ మీకు ఇందులో మెయిన్గా ఒకటి చెప్తున్నాను. ఈ కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీరు క్రాస్ వెరిఫై చేసుకునే కంపెనీస్కి అప్రోచ్ అవ్వండి. ముందుగుంటే అక్కడికి వెళ్ళిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళు మాధవద, విశాఖపట్నం మనకు పక్కన డిస్ట్రిక్ట్ కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో ఒకసారి సంప్రదించండి. అక్కడ ఇలా జరుగుతున్నాయంట, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా, మాకు ఇలా విజయనగరం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కరెక్టా కాదా అనేది కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొనే మీరు వెళ్ళండి ప్లేస్మెంట్ కోసం. ముందుగుంటా వెళ్ళిపోయి మీరు ఇబ్బంది పడద్దు. ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, అది కూడా చెప్తున్నాను, ఈ ప్లేస్మెంట్లో మేము జాబ్ ఇస్తాం, మీరు ముందు కొంత అమౌంట్ని కట్టండి ఇలా అనేసి నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు వెళ్ళి అక్కడ అమౌంట్ ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళకి కట్టేసి ఇబ్బంది పడద్దు. ఈ రోజుల్లో అమౌంట్ కట్టి జాబ్ ఎక్కడ రాదండి. ఎవరు బాగా చదువుకుంటే, ఎవరు బాగా కష్టపడి తత్వం ఉంటే, ఖచ్చితంగా ఉండగలిగితే, ఒక సంస్థలో ఖచ్చితంగా ఉండగలిగితే వాళ్ళకి కంపల్సరీ జాబ్ వస్తుందండి. ఏదైనా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళండి. అది కూడా ఎవరిని నమ్మేసి వెళ్ళవలసిన ఇది లేదు. మీరు నమ్మి మోసపోకండి. అది కూడా మీకు నేను చెప్తున్నాను. ఏదో జాబు వచ్చే తొందరలో డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు ఇస్తే ఇచ్చేస్తారు, ఇదంతా కరెక్ట్ కాదు. మీకు బాగా అక్కడ పర్ఫార్మెన్స్, ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ పరంగా మీకు వర్క్ ఎఫిషియన్సీ ఎంత ఉందో వాళ్ళు చూస్తారు. ఇప్పుడున్న రోజులు బట్టి ఎవరికి డబ్బులు కట్టవలసిన ప్రసక్తి అయితే లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. కామన్ పర్సన్ యూట్యూబ్ ఛానల్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మన విజయనగరం పీపుల్స్ అదే విజయనగరంలో ఉన్న ప్రతి పర్సన్ కోసం క్రియేట్ చేయబడింది. మీరు ఎవరిని ఈ మన యూట్యూబ్ ఛానల్ ప్లేస్మెంట్ ఆధారంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా ఎవరికి ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం అయితే లేదు. అదైతే ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. థ్యాంక్ యూ అండి.